స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మన సిరికొండ మండలంలో మరి సిరికొండ వేములవాడ రోడ్డుకు సంబంధించినటువంటి మధ్యన శాంతినగర్ దగ్గర ఒక కిలోమీటరు 1.57 కిలోమీటర్స్ రోడ్డు అది ఇంతకుముందు కంప్లీట్ కాలేదు. సో ఆ గ్రామస్తులందరూ కూడా బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మనము ఫండ్ తెచ్చుకొని దానికి శంకుస్థాపన కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగా వెనుకబడింది, నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు దూరంగా ఉంది, కొంచెం అడవి ప్రాంతం. మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడిపోవడం ఇట్లనే ఉండాలన్నా, మరి మనం అభివృద్ధి చేసుకుందామా? మరి అభివృద్ధి చేసుకున్నాలంటే మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ మనిషిగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, గతంలో ఇక్కడ అంటే ఏమంటారు దాన్ని, బెదిరింపులు, దౌర్జన్యం, దోపిడీ ఇదంతా కూడా ఉండే. ఇవాళ నేను వచ్చి 22 నెలలు అవుతుంది. మీరు మీ దయతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మీరు నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్యన ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక మర్యాద ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ భయం కానీ, దౌర్జన్యం కానీ, ఇంకేదో బెదిరింపులు కానీ కనబడతలేవు. ఇలా ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా చివన్పల్లికి ఇవాళ ఈ రోడ్డు యాక్చువల్లీ మన సిరికొండ నుండి ఈ వేములవాడ రోడ్డు శాంక్షన్ అయ్యి 2015లో శాంక్షన్. మరి 2023 వరకు వాళ్ళ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తే మరి ప్రజాప్రతినిధిగా ఉన్నాం. కానీ ఈ రోడ్డు కావడానికి 10 సంవత్సరాలు అయింది. 4-5 కాంట్రాక్టర్లు మారిండ్రు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయ్యి అన్నీ కూడా వాళ్ళు మధ్యలోకి వెళ్ళి పారిపోయినరు, ఇంకోటి వేసిండు. 10 ఏళ్ళు పట్టింది ఒక రోడ్ వేయడానికి, 10 ఏళ్ళు పడుతుందా? అయినా ఏమైంది, మళ్ళా 1 కిలోమీటర్ పైన అంటే 1.7 కిలోమీటర్స్ రోడ్ అట్లనే పెండింగ్ ఉంది, ఇంకా 2 కల్వర్స్ అట్లనే ఉన్నాయి. సో దీన్ని పెండింగ్ వరకు మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ కొత్తగా అయినా గవర్నమెంట్లో అంత ఈజీ లేదు మీకు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవాళ మొత్తం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసిపోయిండు. ఏ గూట్లో చూసినా అలా అప్పే దొరుకుతున్నానండి. నువ్వు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పే. ఇవాళ మేము అధికారం రాకనే ముందు మేము ఏమనుకున్నామంటే ఓన్లీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, అసెంబ్లీలో చెప్పిండు కదా, మరి అంతే నిజమే చెప్తానేమో అనుకున్నాం. 1 కోట్లు ఉన్నది అప్పు. ఆ 9 లక్షల కోట్లలో 1 లక్ష కోట్లు మీదనే అప్పు చేసిండు, చేతి మీద బాకీలాగా. అదేంటంటే బకాయిలు పెట్టిపోయిండు కాంట్రాక్టర్లకు 60,000 కోట్లు. మరి ఇట్లా చదువుకునే పిల్లలకు ఫీజులు కొన్ని, ఆరోగ్యశ్రీ కొన్ని, ఇట్లా మన ఉద్యోగులకు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చేటి కొన్ని, అట్లా 1 లక్ష కోట్లు పైన అప్పు చేసిపోయింది. ఇంకొక 4 లక్షల కోట్లు ఏం చేసిందంటే బ్యాంకు పరిమితం లేకుండా, అంటే FRBM అని ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మనం లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ ఏంటంటే ప్రభుత్వానికి 6%, 5% ఇంట్రెస్ట్లో, తక్కువ రేటు ఇంట్రెస్ట్లో ఇస్తారు. అది కాకుండా 4 లక్షల కోట్లు పైకి తెచ్చి బయటకు వెళ్ళి మనం వడ్డీకి ఇస్తాం కదా మితికి, వడ్డీదారులు వాళ్ళ దగ్గర అట్లా 12%, 13% లోన్ తెచ్చి ఇలా తీరా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అప్పు తీరతలేదు. మనం మితి కట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి చేసి అది 15 ఏళ్ళు కట్టేది 30 ఏళ్ళు కడతామని చెప్పి మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకొని FRBM కింద తీసుకొచ్చి ఇలా మనం నెలకు 7,000 రూపాయలు ఓన్లీ మిత కట్టుడు ఉన్నది, 7,000 కోట్ల రూపాయలు. అంటే ఇలా అందుకని ఇలా ఇంత ఖచ్చితమైన గట్టి అంటే డబ్బులు లేని పరిస్థితిలో కూడా ఇలా కొత్తగా మనం రోడ్ శాంక్షన్ చేసుకొని దానికి యాక్చువల్గా మనకు 3 కోట్లు అవుతుంది. అయితే వాళ్ళ 2 కోట్ల పైచీలకు 2 కోట్ల మనకు రోడ్డు శాంక్షన్ అయింది. ఇవాళ మేము ENCతో పర్మిషన్ తీసుకున్నాము, మొత్తం కూడా రోడ్డు చేయించేయమన్నారు. మధ్యన ఫారెస్ట్ ల్యాండ్ కూడా ప్రాబ్లం ఉంది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నిన్న ఆపిరు, వాళ్ళేం తప్పలేదు, వాళ్ళ భూమిలోకి వెళ్ళి రోడ్డు పెద్దమైంది, వెడల్పోయింది. సో అది కూడా ఇలా నిన్ననే డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి మరి DFOతో మాట్లాడి వాళ్ళు ఏమన్నారు, కొంచెం మరి కొంచెం రోడ్డు విడ్త్ కొద్దిగా 9.5 మీటర్స్ పెట్టుకోండి, మీరు సరిపోతుంది, మేము 1 ఎకరం పోతుంది కానీ దానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏమైందంటే 11 మీటర్ల బదులు 9.5 మీటర్లు అవుతుంది, అంటే 1.5 మీటర్ కింద తక్కువ, అటు కొంచెం తక్కువ, ఇటు కొంచెం తక్కువ. సో ఇవాళ రోడ్ అయిపోతుంది, మనకు ఇబ్బంది లేదు. ఇవాళ మనకు SC కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ల్యాండ్ని మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాట్ అయిన తర్వాత మన ప్రాథమిక కేంద్రం, ఇది ఆరోగ్య కేంద్రం,
దానికి ల్యాండ్ లేదని చెప్పి అది వాపసు పోయింది. మళ్ళా మేము కొట్లాడి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి రోడ్డుకు కావాలని మన ఊరోళ్ళు అంటే పెద్ద మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎవరు ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోయేటోళ్ళు ఎవరు ఉంటారు? ఊళ్ళో పెద్ద మనుషులు బీపీ వచ్చిన వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు. మరి అలా ఎన్నో దూరం కడితే పోరని చెప్పి రోడ్డుకు ఉండాలని చెప్పి అది ఎస్సీ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేసిన ల్యాండ్ను మళ్ళీ సీఎం లెవెల్లో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ఎవరి చేతులు ఉంది? ముఖ్యమంత్రి గారి చేతులు ఉంది. ఆయనతో మాట్లాడి చేసి ఇలా ల్యాండ్ మనం మళ్ళీ ఆరోగ్య అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్ట్ చేసి మనం ఇలా మన ఫౌండేషన్ వేసుకున్నాం. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా టెండర్ అయిపోయింది. ఇప్పుడు పని చాలు చేపిస్తాం త్వరలో. మళ్ళీ నేను ఒకటే చెప్తాను, ఇంకా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం మన ప్రభుత్వం మీ అందరి దయతో. ఇవాళ ఇంకా 3 ఏళ్లలో చీవన్పల్లిలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. పక్కా ఇల్లు అందరికీ కట్టిస్తాం. ఒకవేళ ఎవరికైనా జాగా లేని వాళ్ళు ఉంటే 75 గజాల జాగా ఇస్తాం. ఇప్పుడు ఈ ఎస్సీ కార్పొరేషన్ కింద ఎక్కడైతే మనం ఇప్పుడు 3.5 ఎకరాలు మనం గవర్నమెంట్ తీసుకున్నామో దాంట్లో 2 ఎకరాలు మాత్రమే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చినాం. ఇంకా 1.5 ఎకరం ఉంది. దాంట్లో ఖచ్చితంగా మరి 75 గజాల కాడికి జాగా ఇండ్లు లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు 5 లక్షల చొప్పున ఇండ్లు కూడా ప్రొసీడింగ్ ఇస్తాం మేము. ఈ చీవన్పల్లిలో ఏం టెన్షన్ పడేది లేదు. అదేవిధంగా ఇంకా ఇలా అంటే చెప్తే ఇలా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా మీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు ఇలా శాంక్షన్ చేసిన రోడ్డుకు 2 కోట్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక 2 కోట్లు. ఇలా మీదనే ఇంకా మనం ఇంకా రోడ్లు సీసీ రోడ్స్ ఒక 10 లక్షల వరకు ఇచ్చినాం. దగ్గర నేను వచ్చిన తర్వాతనే 5 కోట్ల రూపాయలు చీవన్పల్లికి తీసుకొని రావడం. 5 కోట్ల రూపాయలు ఒక చీవన్పల్లి గ్రామానికి. మరి ఈ విధంగా అంటే ప్రత్యేకంగా ఇలా మన పెద్ద మనుషులు కూడా నాకు ఆ దేవాలయం గురించి తీసుకుపోయింది. శివాలయం ఎంత బాగుందంటే అక్కడ పోతే నిజంగా ప్రశాంతంగా ఉంది, మంచి ఎత్తు మీద. ఆడ మరి 13 ఎకరాల 5 గుంటలు 13.5 ఎకరాలు మరి ఈ దేవస్థానానికి సంబంధించిన భూమి ఉన్నది. అది నేను పట్టాకు కూడా చూసిన, ఇలా నాకు చూపించారు. ఇలా టైటిల్ కూడా పట్టా పాస్ కూడా చూపించారు. దాంట్లోకి వెళ్ళి ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నదంటే మొత్తం ఇంకా 9-10 ఎకరాలు ఆక్యుపెన్సీకి గురైంది. పిలిపించే అవసరం అందరితో కూడా చెప్పి ఇలా రేపు వారం రోజులు కాదు, 10 రోజులు 15 రోజులు కాదు, 10-15 రోజులలో అది సర్వే చేయించి మీ భూమి శివాలయంకి సంబంధించినటువంటిది మొత్తం కూడా 13.5 ఎకరాలు. వాళ్ళు అన్నారు వెనక పక్క కేటీఆర్ ఉన్నాడంటే కేటీఆర్ కాదు, అయ్యా కేసీఆర్ ఉన్నాం, భయపడదు లేదు. అర్థమైందా? సో అది దేవుని భూమి అని ఎవడ సొమ్ము అడుగుతలేము మనము, ఎవడ అవసరం అడుగుతలేము. అది దేవుని భూమి. వాళ్ళు అన్యాయంగా ఆక్యుపై చేసారు. మీకు టైటిల్ ఉంది కాబట్టి నేను సర్వే చేసి అవసరం ఉంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మీ భూమి మీకు ఇప్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కేటీఆర్ అయితే దేవాదాయ భూములు తినచ్చా? ఎవడ అయ్యా నేర్పింది అంటే అబద్ధాలు మంది సొమ్ము తినడనా అంటే ఇట్లా. అందుకని నేను చెప్తాను, చీవన్పల్లికి ఇలా దేవస్థానం కూడా 13 ఎకరాల భూమి మీకు ఇప్పిస్తాం. ఇవాళ ఏది ఉన్నా నేను చెప్తాను కదా, ఈ ప్రాంతం మీద ఇలా దుప్పేనాకతాండలు మనము ఇది చేస్తున్నాం, ఏది గ్రామ పంచాయతీ చేస్తున్నాం. ఇప్పుడు జనగాలను కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. మనకు తాటిపల్లిలో ఇలా ఎప్పుడు కలలు అన్నారు వాళ్ళు, ఇలా ఒక సబ్ స్టేషన్ అవుతుంది. కరెంట్ ప్రాబ్లం ఉందని ఎన్నో ఏళ్ళు తిరిగిండ్రు. లైక్ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. నేను గెలిచిన తర్వాత నేను 3వ 4వ ఇక్కడికి రావడం. పల్లెలో నేను ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు చూసినాము. ఒక రోజు అయితే గడప గడపకు కాంగ్రెస్ అని చెప్పి ఊరంతా తిరిగినాం. ఎస్సీ కాలనీలో మొత్తం తిరిగినాం, అన్ని గుడిసెలే ఉన్నాయి. అరే ఇదేం కదరా బాబు, 40 ఏళ్ళ నుండి మనిషి ఉన్నాడు, మరి ఎందుకు ఇట్లున్నది, ఒకటే బంగ్లాగానే పడుతుందని అంటే సార్ ఎప్పుడు పట్టించుకునేది మా ఊరి గురించి. సరే నాకు అవకాశం నేను పట్టించుకుంటా అని చెప్పిన. ఇవాళ చంద్రనాయక్ చెప్పినట్టు ఈ 4 గ్రామాలలో దగ్గర 100 ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ కొంతమంది ఇంకా కొంచెం ఎలిజిబిలిటీ కాలేదు, వేరే కారణాలతో ఉన్నారు కాబట్టి ఇవాళ మన చీవన్పల్లినే 23 ఇళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక ఇల్లు కూడా తమ్ముడు ఎవరు శ్రీకాంత్, తర్వాత వాళ్ళ భార్య మనీషా, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ముఖం దోషం ఉన్నదంటే, సార్ మేము ఇన్ని రోజుల నుండి మేము రేకుల కింద ఉంటున్నాము, మరి మా నాన్నతో ఉంటున్నాము, అసలు మాకు ఇల్లు లేదు, పిల్లలనే మేమనలనే ప్రాబ్లం అవుతుంది. మరి ఇలా మాకు ఇల్లు కట్టుకుంటే చూసిన వాళ్ళు ఎంత శ్రద్ధగా కట్టుకుంటున్నారంటే, వాళ్ళే ఇటుక మోసుకుంటున్నారు, వాళ్ళే సిమెంట్ మోసుకుంటున్నారు, వాళ్ళే ఏమంటారు దాన్ని ఇసుక మోసుకుంటున్నారు. మరి ఇలా ఇల్లు కట్టుకొని మంచిగా నీళ్ళు కట్టుకొని అంటే నీళ్ళు పట్టుకుంటారు, దాన్ని వాటరింగ్ వేసుకొని క్యూరింగ్ వేసుకొని ఎంత చక్కగా కట్టుకుంటున్నారు అంటే ఇంకో 50 ఏళ్ళైనా చక్కగా చదివారు. అంటే వాళ్ళకి ఒక సంతోషం, మా ఇల్లు ఉన్నదని. ఇలా పేదోడికి ఒక కళ ఉండే, మా సొంత ఇల్లు ఉండాలా. ఎందుకంటే కాస్ట్లీ అయిపోయింది, 5-10 లక్షలు ఎవరు కొంతమంది ఒక లేబరు. అందుకని వాళ్ళ చీవన్పల్లి నేను ప్రత్యేకంగా ఇలా మరి ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు చూద్దామని కూడా రావడం జరిగింది. అది చూసిన తర్వాత చాలా నాకు కూడా ఆనందం అనిపించింది. ఎందుకంటే ప్రజలలో కళ్ళల్లో ఆనందం ఉంటే మరి అంతకంటే ఏం కావాలి, వాళ్ళ దీవెనలు కావాలి. మాకు స్కూల్ కూడా మన దగ్గర ఇక్కడ చూసినాం. అక్కడ స్కూల్లోనేమో 640 మంది పిల్లలకు శాంక్షన్ ఇచ్చారు. ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళేమో అది ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉంది ఆర్మూర్లో.
అది 480 మంది ఉన్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే స్కూల్ ఏమో ఓన్లీ 270 మందికో 250 మందికే ముగ్గురికే కట్టి. ఇప్పుడు అది పిల్లలకు కష్టమైతే షిఫ్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ బాత్రూమ్లు కూడా ఇప్పుడిప్పుడే మాట్లాడి మళ్ళీ ఒక 20 బాత్రూమ్లు ఎడిషనల్గా కట్టమని చెప్పినాం. త్వరలోనే ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్ కూడా ఇక్కడ మనకు స్కూలు హాస్టల్ 2 ఇక్కడ శాంక్షన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. తర్వాత ఇంకొక మీకు అందరు కూడా అనుమానం ఉంది ఏంటంటే మా ఊరు మనిషి మాకు ఏదో స్కూల్ ఇస్తే అయినా తీసుకుపోయింది అనే అనుమానం కూడా కొంతమంది. అది లేదు, మాకు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు మొరబెట్టుకుని ఏంటంటే సార్ మా పిల్లలకి అకామిడేషన్ బాగలేదు, మా పిల్లలు పాములు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, మేము మంచి అకామిడేషన్ ఇవ్వండి, మీరు ఇక్కడ బిల్డింగ్ కట్టియండి, మేము ఎక్కడైనా ఉంటామని అంటే కలెక్టర్తో మాట్లాడడం, మీరు ల్యాండ్ చూపించండి, మేము షిఫ్ట్ చేయాలి, ఓన్లీ టెంపరీగా అకామిడేషన్ మార్చినాం, మీరు జీవన్పల్లిలో ల్యాండ్ చూపించండి, ల్యాండ్ చూపిస్తే అక్కడ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన కస్తూర్బా గాంధీకి సంబంధించినటువంటి ఇక్కడ బిల్డింగ్ ఇక్కడనే కట్టిద్దాం, ఇక్కడనే స్కూల్ పెట్టిద్దాం కూడా కావాలన్నారు. అది కూడా బ్యాంకు కూడా మేము ఆల్రెడీ అంటే రిమోట్ ఏరియా, మరి ప్రతిదానికి మీరు సిరికొండ దాకా పోవాలని అంటే కష్టమవుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడినాం. వాళ్ళు త్వరలోనే ఒక ఇన్స్పెక్షన్ కూడా వస్తారు. మీరు గ్రామస్తులను కోరుకున్న ఒకటి ఏదైనా ఒక బిల్డింగ్ రెంట్కి వాళ్ళకి ఇచ్చేటట్టు చూడండి, వాళ్ళు రెంట్ ఇస్తారు. మీకు కూర్చున్న దగ్గరనే నేను చెప్పిన ఇక్కడ చాలా పొటెన్షియల్ గ్రామం ఇది. గల్ఫ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, లేకుంటే వ్యాపారం కూడా వ్యవసాయం కూడా బాగా పండుతుంది, మీకు బిజినెస్ ఇస్తారు, డిపాజిట్ ఇస్తారు, మీకు గోల్డ్ లోన్ తీసుకుంటారు. అన్ని రంగాలలో ఇది గ్రామము మరి ఆర్థికంగా బ్యాంకు సర్వైవ్ అవుతుందని చెప్పడం జరిగింది. బ్యాంకు వాళ్ళు కూడా తప్పకుండా మేము ఆలోచిస్తామని చెప్పారు. త్వరలోనే బ్యాంకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తే మనకు బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్పు వచ్చింది అనుకుంటున్నాము, ఎందుకంటే మహిళలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంటర్ప్రైజెస్ కింద లోన్లు ఇవ్వడము, వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, పావుల వడ్డీ. ఇప్పుడు ఏదైనా బ్యాంకులో ఏదైనా లోన్ కావాలంటే మనం ఎన్ని విధాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే లోన్ వస్తాయి, కానీ మాకు మహిళా సంఘంలో ఈజీగా వస్తుంది సార్. మీరు అన్న మాట నెరవేర్చుకున్నారు, దానికి మేము సంతోషంగా ఉన్నాము. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అన్న సార్ గోల్ రీచ్ అవుతారు కంపల్సరీ. మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే మాకు ఇప్పుడు మా ఊర్లో ముఖ్య సమస్య అంటే అందరూ అనుకుంటున్నారు పాఠశాల మా ఊరికి వచ్చినప్పుడు చాలా మంచి పేరుండే సార్. ఎందుకంటే మామూలు ఊర్లో కూడా ఒక పాఠశాల వచ్చింది, గురుకుల పాఠశాల అని పేరుండే. మీ వల్ల అయ్యే ప్రయత్నం అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కొంచెం తెప్పిస్తే బాగుంటుంది సార్. దానివల్ల చాలామంది వ్యాపారస్తులు ఎందుకంటే చాలా కిరాణా షాపులు అయినాయి సార్ గత 10 సంవత్సరాలకి. ఇప్పుడు చూసుకుంటే చాలామంది దాని మీదనే ఆధారపడ్డారు సార్. ఒక 2 కిలోమీటర్ల డాంబర్ రోడ్ వేయించలేని అటు సైడ్ ఉన్న ముఖ్యమంత్రి కొడుకు, ఇటు సైడ్ ఉన్న ముఖ్యమంత్రి బిడ్డే, ఇదే ఊరికి చెందినటువంటి ఆ శాసనసభ్యులు 2 కిలోమీటర్లు కూడా రోడ్ వేయించలేదని చెప్పి మేము ఇక్కడ గ్రామస్తులను అడుగుతూ ఉంటే, ఇక్కడ గ్రామస్తులు భూపతి గారితో ఉన్నారు, తాటిపల్లి గ్రామస్తులు భూపతి గారితో ఉన్నారు, నేను వేయించా అని చెప్తూ చిమ్మన్పల్లి గ్రామ ప్రజలను నీకు 40 సంవత్సరాల నుంచి రాజకీయ భిక్ష పెట్టినటువంటి చిమ్మన్పల్లి గ్రామాలను, తాటిపల్లి గ్రామస్తులను, పందిమడుగు, జీనిగాల గ్రామస్తులను మనకు ఎన్నో రోజుల నుంచి ఆ రోడ్డు కావాలంటే అసలు నాకు తెలియకముందు అయితే నేను తెలిసి కూడా ఆ రోడ్ ఇంతవరకు ఎవ్వరు కూడా ఇంతవరకు అది చేయలేదు. మనకు ఈరోజు ఇలాంటి పెద్ద రోడ్ 2 కోట్లు చేయాలంటే అది ఎంత మన అదృష్టమో అంత మంచి మనం అదృష్టం చేసుకొని ఉన్నాం. అది మనకు మన శాసనసభ్యులు ఇలాంటి పనులు చేసినందుకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. మరి ఇంకొకటి, ఎవ్వరు చేయని మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే గారు 86 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు మనకు. ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. 4,50,00,000 రూపాయల దాకా మనకు ఈ 4 గ్రామాలకు ఇచ్చిండు. మరియు గ్రామ పంచాయతీ, నూతన గ్రామ పంచాయతీ ఎక్కడ లేదా అదే తూపేతండలో ఇప్పుడు ఆల్రెడీ 50% అయింది. దానికి మా గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.